అయితే సార్ దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. అండ్ ఈవెన్ సజ్జల గారు కావచ్చు, అలాగే అంబటి గారు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఎక్కడ పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నట్టు లేదా తప్పు జరిగిపోయింది, ప్రజలను ఇంకా అంటే రెచ్చిపోతున్న ప్రజలను కొంచెం శాంతింపజేయాలన్న ఉద్దేశం ఎక్కడా వీళ్ళల్లో కనిపించకపోగా, ఇత్తనం మీరు వేశారు, రేపు అది ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది అన్నట్టు కూడా వాళ్ళు బెదిరింపు వ్యాఖ్యలకు దిగుతున్నారు. లేదు అంటే గతంలో జరిగినటువంటి బాలకృష్ణ మాట్లాడే మాటలు కావచ్చు, సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసుకొస్తూ ఉన్నారు. అండ్ నిన్న ముఖ్యంగా కూడా TV5 డిబేట్లో మూర్తి గారు మాట్లాడినవి, రేణుకా చౌదరి గారు మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ, మరి ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని ఎందుకు చేయరు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే నువ్వు నిన్నటిదాకా ముఖ్యమంత్రివి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బాలకృష్ణ ఇష్యూ ఎందుకని ఆయన చర్యలు తీసుకోలేదు, లేదా చంద్రబాబు ఇష్యూ ఎందుకని ఆయన చర్యలు తీసుకోలేదు? 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలు గుర్తులేవా? ఇప్పుడేంటి ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇప్పుడు లేకపోతే ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇవాళ దెబ్బతీసే కుట్ర. జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో వచ్చే పెట్టుబడులను అడ్డుకునే కుట్ర. అంటే అశాంతి సృష్టిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎగదోస్తున్నాడు, మంట పెడుతున్నాడు. ఏంటి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని లేకపోతే డిస్టర్బ్ చేయటం, పోలీసుని డిస్టర్బ్ చేయటం. అంటే ఏంటి అలజడి సృష్టించటం, నేరగాళ్ళని ప్రోత్సహించడం, తన యొక్క కార్యకర్తల్ని శ్రేణుల్ని రెచ్చగొట్టడం, దానికి తన మాధ్యమాన్ని ఉపయోగించుకోవటం. ఏది ఇప్పుడు మనం చూసాం, తెనాలి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఆ క్రిమినల్స్ని రెచ్చగొట్టడం, ఆ కుటుంబాలని పరామర్శించటం, వినుకొండ రౌడీ షీటర్ల ఇళ్ళకి వెళ్ళడం. లేకపోతే ఇప్పుడు ఏమంటున్నాడు అతను, నిన్న పెట్టిన ట్వీట్ ఏంటి, అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారిందంట. లేకపోతే మీరు అన్నారు ఇందాకేంటి, చంద్రబాబు ఇప్పుడు నువ్వు ఇత్తే ఇత్తులు రేపొద్దున పంట వస్తుంది, 2 వస్తుంది అంటున్నాడు. అంటే నువ్వు ఇత్తిన ఇత్తులు కాదా ఇవి? 5 ఏళ్ళు నువ్వు ఏ ఇత్తులైతే ఇత్తావో అవి ఇవాళ నీకు ఈ పరిస్థితి. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళలో పశ్చాత్తాపం, పరివర్తన లేకపోగా ఏది ఇప్పుడు ఎవరంటున్నారు, షర్మిల అంటోంది. ఎందుకని ఇంతవరకు భారతి మేడం స్పందించలేదు అని డిమాండ్ చేస్తోంది, స్పందించమని అడుగుతోంది, క్షమాపణ చెప్పమంటోంది ఎవరు? మీ కుటుంబ సభ్యురాలు, నీ సొంత చెల్లి. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పు అంటుంటే, అంటే ఇప్పుడు షర్మిలకున్న ఇంగిత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి భారతి మేడంకి లేవా? ఇప్పుడు కృష్ణరాజు తీసి పక్కన పెట్టండి, అతను అసలు ఒక వల్గర్. మనం చూసాం ఆ రోజు డిబేట్లో మాట్లాడింది అదే, ఆ తర్వాత వదులుతున్న కౌంటర్ వీడియోలు అదే, తను సమర్థిస్తూ. అంటే ఏంటి టార్గెట్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ను అప్రదిష్ట పాలు చేయాలి. అంటే అసలు అంటే ఛానల్కి వచ్చిన డిబేట్కి వచ్చిన గెస్ట్ మాట్లాడే మాటలకి యాంకర్తో ఛానల్కి సంబంధం లేదు కదా, మేమెందుకు మాట్లాడాలి దీనిపైన అని చెప్పి కూడా వాళ్ళు వాదిస్తున్నారు. గెస్ట్ మాట్లాడిన మాటల్ని యాంకర్ సమర్థించాడా లేదా? అవును నేను చదివాను అన్నాడా లేదా? కాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే కాదు, హిందుస్థాన్ టైమ్స్లో కూడా వచ్చిందని చెప్పాడా లేదా? అబేబే మీరు ఇలా మాట్లాడితే మళ్ళీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తారు జాగ్రత్త అని అతన్ని హెచ్చరించాడా లేదా? ఈ తప్పులన్నీ ఎవరు చేశారు? యాంకర్ కాదా? కొమ్మినేని శ్రీనివాసరావు ఇవాళ ఊరికి ఎందుకు అరెస్ట్ చేస్తారమ్మా పోలీసులు? నువ్వు ఆ రోజు ఏది లక్ష్మీపార్వతిని ఎవడో కాలర్ ఏదో అసభ్యంగా మాట్లాడాడని ఆ రోజు అంత ఫెరోషియస్గా ఫైర్ అయ్యావు. నీ ఇంట్లో ఆడాళ్ళు లేవా? నీ ఇంట్లో ఆడాళ్ళు లేరా అని ఆ రోజు లక్ష్మీపార్వతిని ఆ కాలర్ని అడిగావే, ఆ మాట కృష్ణరాజుని ఎందుకు అడగల? కొమ్మినేని శ్రీనివాసరావు ఇదే మాట, నీ ఇంట్లో ఆడాళ్ళు లేరా కృష్ణరాజు ఏంటి ఆ మాటలు అనే మాట అనుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇప్పుడు అసలు అది అసలు ఒక ఫాల్స్ ఇష్యూ. దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళేంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ స్క్రిప్ట్ వీళ్ళకి అందింది. జగన్మోహన్ రెడ్డి ఆ స్క్రిప్ట్ పంపుతాడని, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ స్క్రిప్ట్ రాస్తాడని గతంలో అనేక మంది చెప్పారు. వాళ్ళతో పనిచేసిన వాళ్ళే చెప్పారు. ఏంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ చెప్పాడు, లేకపోతే అతను ఎవరు రవిచంద్రారెడ్డి అతను చెప్పాడు. ఏంటి మాకు స్క్రిప్ట్ వస్తుందండి, దాన్ని మేము ప్రెస్ మీట్లో మాట్లాడతామని వాసిరెడ్డి పద్మ చెప్పింది. పోసాని కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మొన్న శుక్రవారం ఆ కొమ్మినేని శ్రీనివాసరావు ఆ డిబేట్ స్క్రిప్ట్ ఎక్కడ తయారైంది, ఎవరు అదంతా ఇచ్చారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. మీరు ఇంట్రోలో చెప్పారు కదా, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నాడు,
అమరావతి మహిళలు నీ కంటికి పిశాచాల్లాగా కనపడుతున్నారా? రాక్షసుల సంకర తెగ అంటావా? అదంతా బాగుంది సార్. ఆయన కూడా ఒక జర్నలిస్టే కదా. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారంటారు? వీళ్ళు జర్నలిస్టులు ఎట్లా అవుతారమ్మా? వీళ్ళు వల్గరిస్టులు. వీళ్ళు జర్నలిస్టులు కాదు. వీళ్ళు వల్గారిటీని వెదజల్లడమే వీళ్ళ పని. కంపు, గబ్బు, దుర్గంధం, ఒక కాలుష్యాన్ని ఇవాళ వెదజల్లుతున్నారు. ఇది ఏంటంటే ఇవాళ సాక్షి మీడియా, సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ని విషతుల్యం చేస్తున్నటువంటి కుట్ర అన్నమాట. ఒక తులసి వనంలో ఒక గంజాయి మొక్కలాగా మారింది. ఏంటి ఈ మీడియా, సాక్షి ఛానల్ లేకపోతే సాక్షి పేపర్. అంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని పేపర్స్ ఉన్నాయి. ఏ ఛానల్, ఏ పేపర్ అయినా ఈ విధంగా ఒక పార్టీకి, ఒక నాయకుడికి కొమ్ము కాసినాయమ్మా? Please subscribe to Leo News for more videos.